ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ। ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,350 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది। హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,650 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,024 రూపాయలుగా పలికింది। కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,530 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,049 రూపాయలుగా పలికింది। మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,000గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది। మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,900గా పలికింది, గరిష్ట ధర వచ్చి 7,000గా ఉన్నది। పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,600గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,790 రూపాయలుగా పలికింది। రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,150 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,850 రూపాయలుగా పలికింది। తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 3,299 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది। తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,874 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,570 రూపాయలుగా ఉన్నది। సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రాష్ట్రాల పత్తి ధరలు ఎక్కడ చూసినా పత్తి ధరలు అయితే తగ్గడం జరిగింది। రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగేమైనా అవకాశం ఉందని దాని గురించి మనం మాట్లాడుకుందాం। సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన గమనిక, పత్తి కొనుగోలు అయితే సీసీఐ ఆపడం జరిగింది, దాని గురించి మాకు వీడియో చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చూడండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।